చిలకడ దుంప బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా స్నేహ? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి కరిగింది. ఆల్రెడీ ఉడికించుని పెట్టుకున్నాం మనం ఇవి. అవును, దీన్ని ఇప్పుడు స్మాష్ చేసి ఇందులో వేసుకో. ఓకే, సో మనకి మెయిన్ స్టఫ్ అయితే ఇదే అన్నమాట, బొబ్బట్లలోకి స్టఫ్. ఎవరి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నావు? మా మదర్. ఓ, వెరైటీస్ చేస్తూ ఉంటారా మీ మదర్? చేస్తాను. అమ్మ చేసిన వంటల్లో ఏ వంట అంటే ఇష్టం నీకు? ఇది మాత్రం అనుకో. లేదు, చాలా మటుకు హాట్ రెసిపీస్ని ఇష్టపడతాను. సో ఆల్రెడీ మనకి చిలకడ దుంప స్వీట్ ఉంటుంది మంచిగా. అవును, ఇందులో ఈ స్వీట్ ఇంకొంచెం చేయడానికి మనం షుగర్ కూడా వాడతాం అయితే. అవును, ఈవెన్ బెల్లం కూడా బాగుంటుంది. కొద్దిగా షుగర్ వేస్తాం. సో 2 స్పూన్స్ షుగర్ వేస్తాం. ఇవి నిల్వ ఉండేవి కాదు, అప్పటికప్పుడే మనము చేసుకుని తినేయడానికి. ఓన్లీ పండగ స్పెషల్ గా అన్నట్టుగా. ఏం చేస్తారు పండగలు వచ్చాయంటే ఇంట్లో స్పెషల్ గా? మోస్ట్లీ అయితే మహారాష్ట్రన్ రెసిపీస్ చేస్తూ ఉంటాం అనమాట. స్వీట్స్లో ఎక్కువ స్వీట్స్ ప్రిఫర్ చేస్తాము హాట్ కంటే. మీ ఇంట్లో నాకు తెలిసి ఫిమేల్ డామినేషన్ ఎక్కువ కదా? అవును కదా. మీరు ఎలా గెస్ట్ చేస్తారు? వావ్, చాలా సింపుల్. మీ మదర్ మహారాష్ట్రీయన్ అన్నావు కదా నువ్వు. అవును. సో ఆవిడకి నచ్చిన వంటకాలు చేస్తున్నారంటే ఆవిడ డామినేషన్ ఎక్కువ కాబట్టి. ఆహా, పాపం మీ డాడీకి నచ్చిన వంటలు? ఇప్పుడు ఆయన లోకల్ కదా, చేసిన తర్వాత తినాల్సిందే. ఓహో, సో నువ్వు కూడా మీ మమ్మీ లాగేనా? మీ ఇద్దరు డామినేషనా? మోస్ట్లీ మా మదర్ కంటే ఎక్కువ నాదే ఉంటుంది. వేయాలి. సో కొబ్బరి తురుము కొంచెం వేస్తాం. ఈ స్టఫ్ రెడీ అయ్యే లోపు ఏమన్నా చేయొచ్చా? పిండి తడుపుకోవడమే. పిండి తడిపేసుకోవచ్చు కదా. ఓకే, ఇంకా ఇందులో మనకు వేయడానికి ఏముంది? కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తాం. ఇది రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? సో దీంట్లో కొద్దిగా సోంపు ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలి. సో అయిపోయినట్టే, మనకు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి ఎలాగో మనకి చల్లారాలి కాబట్టి. ఓకే, ఈ లోపల ఏం చేయొచ్చు మనము? పిండి నానబెట్టేసుకుంటాం. ఓకే, ఇదిగో. దీంట్లో మైదా ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం. అలాగే కొద్దిగా గోధుమ పిండి, ½ టేబుల్ స్పూన్ అంతా రవ్వ. ఓకే, సో దీన్ని తడిపేసుకోవడం. వాటర్ అందులో ఉంది జగ్. కానీ నువ్వు తింటావు అనుకున్నాను, మంచిగా కూడా వంటలు చేస్తావు నువ్వు. చేస్తా. ఎవరెవరు నీకు ఇన్స్పిరేషన్? వంటలు చక్కగా చేసి అందరూ పెడితే సబాష్ అనిపించుకోవడం అలవాటు అయిపోయి ఉంటుంది కదా నీకు. నీకు వంట చేయడం కంటే లాస్ట్ లోనే సబాషే ఇంట్రెస్ట్. మీరు అన్నీ నాకు కరెక్ట్ పాయింట్. అసలు చూడంగానే ఫేస్ రీడింగ్ నాకు వచ్చు అనమాట. ఇప్పుడు దాకా చెప్పలేదు, కొన్ని చూస్తే నాకు తెలిసిపోతాయి అలాగా. ఇంకా మీ ఇళ్ళల్లో ఎవరెవరు వంటలు బాగా చేస్తారు? మా మదర్ బాగా చేస్తారు. సో మా మదర్ నుంచి నేర్చుకోవాలి. అత్తలు పర్లేదు. అలాగే మీ అత్తయ్యలు, మేనత్తలు? వాళ్ళు కూడా బాగా చేస్తారు.
నువ్వు బొబ్బట్లే ఎంచుకున్నావంటే అమ్మో నీకు చాలా వంటల్లో మంచి విషయం ఉంది నీకు. శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి మా ఇంట్లో తప్పకుండా చేస్తామన్నమాట. బొబ్బట్ల అవును ఇదే చిలకడ దుంప బొబ్బట్లు అవును. చేసి చేసి అలవాటు అయిపోయి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. చిలకల దుంప అయినా లేదా శనగపప్పుతో చేస్తారు కదా, అది ఈవెన్ లైక్ నువ్వులతో కూడా చేస్తాం. ఓకే, సో పిండి తడుపుకోవడం కూడా పూర్తి అయిపోయింది. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ ప్రాసెస్? మీకు చపాతీ పీట కావాలి కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సో పిండి తడుపుకున్నాం కదా, దీన్ని బాల్స్ లాగా చేసేసుకొని చపాతీ లాగా రోల్ చేసేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా చేతికి నెయ్యి అంటుకుంటేనేమో మనకు అంటుకుంటూ వస్తుంది. అంటుకోకుండా వస్తుంది. మరాఠీ వచ్చా నీకు? మరాఠీ ఇంట్లో మరాఠీయే మాట్లాడతాం. అందుకే కాస్త తెలుగు ఓకే ఓకే కింద సో సో అంతేనా? అంటే తెలుగు చదవగలుగుతాను, బట్ ఇక్కడ మాట్లాడడానికి కొద్దిగా రావట్లేదా? సో ఈ స్టఫింగ్ ని కూడా ఉండలు కట్టేసుకుంటాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ను మరాఠీలో చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నామో అది నువ్వు మరాఠీలో చెప్తూ చేయి. आता हे मिश्रमम जे आहे आपण ह्याच्यामध्ये ठेवायचं आणि ह्याला गोल बनवून घ्यायचं असतं. సో तूप हाताला लावून घेऊ. जाला जाला అంటే ఏంటి? చాలు చాలు. అబ్బో ఏంటో నేను ఏం మాట్లాడినా అలాగే రాళ్ళు ఇసురుతాను తగిలేస్తాయి తెలుసా నాకు. సో ఇలా మొత్తంగా క్లోజ్ చేసేసుకోండి. ఓకే, సో మీకు మరాఠీ వచ్చా? వచ్చు కదా, నువ్వు కరెక్ట్ గా మాట్లాడిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను కదా నేను. క్రెడిట్ గా చెప్పాను. మరి వచ్చేసినట్టే నాకు కూడా. సో దీన్ని నీళ్ళు అద్దుకుంటూ ప్రెస్ చేసుకోవడం. సో ఇది అయిపోయేలోపు మనం పాన్ హీట్ చేసేసుకుందామా? చేసేస్తాం. నెయ్యి వేయనా నేను? వేయాలి. నీకు హెల్ప్ చేస్తున్నాను థ్యాంక్ యూ. అంతే కదా, నెయ్యి వేయడమే కదా. వేయడమే. సో చక్కగా ఆ సైజులో చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఓకే, ఇంకో బొబ్బట్టు గడ్డ చేసేసే, నేను చూసుకుంటాను దీన్ని కాల్చడం. ఓకే. ఓకే, సో ఈ విధంగా మనకి నచ్చినట్టుగా ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు. రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం కాల్చుకోవాలి. స్నేహ బొబ్బట్లు మంచిగా మంచి కలర్ వచ్చేసి ఇక తీసేసుకుందామా? తీసేసుకో. వేడి వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. చిలకడ దుంప బొబ్బట్లు చాలా బాగుండబోతున్నాయి. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉడికించిన బంగాళదుంపలు స్మాష్ చేసి వేసుకుని తర్వాత అందులో పంచదార, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, సోంపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న పూరీలా ఒత్తుకుని చిలకడ దుంప మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి బొబ్బట్లుగా ఒత్తుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నెయ్యి వేసి కరిగాక ఒత్తుకున్న ఈ బొబ్బట్లను 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ.